మీరు టెంపుల్ చుట్టూ ఊరుండడం చూసుంటారు, కానీ ఇక్కడ టెంపుల్ లోనే ఊరింది అదే శ్రీరంగం. 156 ఎకరాలున్న ఈ టెంపుల్ వరల్డ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్. 81 ఆలయాలు, 39 మండపాలు, 21 గోపురాలు, 7 ప్రకారాలు కలిగిన ఈ ఆలయాన్ని చోళులు, పాండ్యులు, హొయసల మరాఠా, విజయనగర సామ్రాజ్యపు రాజులు కలిసి తరాల పాటు నిర్మించారు. అదే మన తమిళనాడులోని శ్రీరంగం. శ్రీరంగం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది రాజగోపురం. ఎందుకంటే 13 అంతస్తులు, 236 అడుగులు ఎత్తులో ఉన్న ఈ రాజగోపురం ఏసియాలోనే అతి పెద్ద గోపురం. అయితే ఇది నిర్మించడానికి దాదాపు 400 సంవత్సరాలు పట్టింది. కలియుగ వైకుంఠంగా పిలువబడిన ఈ ఆలయానికి ఒక విషాదమైన చరిత్ర కూడా ఉంది. 13వ శతాబ్దంలో అల్లుద్దీన్ ఖిల్జీ జనరల్ అయిన మాలిక్ కాఫీర్ ఈ గుడి పైన దాడి చేశారు. ఇక్కడ భక్తులు, పూజారులు ఉత్సవ విగ్రహాన్ని తిరుపతి గుడిలో దాచి వారిపైన పోరాడారు. అప్పుడు గుడి మొత్తం రణరంగంగా మారింది. దాదాపు 13,000 మంది హిందువులు మరణించారు. ఇక్కడితో ఆగక మాలిక్ సైన్యం బంగారు విగ్రహం కోసం వెతకగా వాళ్ళని డైవర్ట్ చేయడానికి విలయ్ అనే దేవదాసి డాన్స్ చేస్తూ ఆ సైన్యాధికారిని గోపురం పైకి తీసుకువెళ్లి చంపుతుంది. తను కూడా అక్కడి నుంచి దూకి చనిపోతుంది. మీరు చూస్తే 20 గోపురాలు రంగులతో ఆకట్టుకుంటుంది, కానీ ఈ యొక్క గోపురం తన త్యాగానికి గుర్తుగా తెల్ల సున్నం వేసి ఉంటుంది. శ్రీరంగం ఒక ఆర్కిటెక్చర్ మార్వలే కాదు, ఎన్నో త్యాగాలకి నిలువు. మీరు ఇలాంటి అద్భుతమైన చరిత్ర గల గుడిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇక్కడికి వెళ్లి విజిట్ చేయండి. ఇలాంటి చరిత్ర గల గుడిలకి చాలా మంది భక్తులు ఎక్కువగా వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ బస్సెస్ కానీ ఆటోస్ కానీ చాలా రద్దీగా ఉంటాయి, కాబట్టి వీలైతే కార్ ని ప్రిఫర్ చేసుకోండి. మీ దగ్గర కార్ లేకపోతే కనుక మన లాంగ్ డ్రైవ్ కార్స్ లో అయితే కార్ ని బుక్ చేసుకోండి. మీకు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ విత్ 0 డిపాజిట్.